చిన్ని బర్త్డే అన్నమాట. సో గిఫ్ట్ చూపినది. అరే వావ్, కానీ సారీ మా ఈ ఇయర్ డాడీని చాలా మిస్ అవుతున్నాము. సో ఎట్లా దాని పేరు అంటే యాక్సిడెంట్ పెట్టా. రాత ఎట్లా రాసి ఉంటుంది తెలియదు, పోయేది ఉంటే ఎట్లానో పోతాం కానీ. తీసుకున్నానుకో ప్రాణం కంటే ఎక్కువ మంచిగా చూసుకుంటది. చెప్పను కాదు అన్న గురించి ఏమన్నా చెప్తురా మీరు? అన్న పిజ్జలేదే అయిపోయింది, ఏం చెప్పలేము. చిన్ని అట్లుంటేనే మాకు ఇష్టం. ఎట్లా అంటే రఫ్ అండ్ టఫ్ ఉండాలి. హలో గైస్, వీడియోని కంటిన్యూ చేసే ముందు మీ గురించి అయితే ఒక మంచి అప్డేట్ తెచ్చిన. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో గైస్, మీకు ఏమైనా బిజినెసెస్ ఉన్నాయా, దానికి మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటున్నారా? సో మేమైతే ప్రమోషన్ చేస్తాము. ఇది కూడా చాలా రీజనబుల్గా ప్రమోషన్ చేస్తాం అనమాట. సో మీకు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కింద వాట్సాప్ నెంబర్ ఏదైతే కనిపిస్తుందో వెళ్ళి మెసేజ్ చేయండి, మా సో అండ్ సో బిజినెస్ ఉందని చెప్పేసి మేమైతే మీకు కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఏంటంటే స్పెషల్ చిన్ని బర్త్డే అనమాట. సో చిన్ని బర్త్డే అయితే వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం అనమాట. సో కేక్ కట్ చేయడానికి అబ్బా, సో కేక్ అయితే తీసుకొచ్చినాం అనమాట. సో చిన్ని కొన్ని మెమరీస్ వీడియో చూపిస్తాము. సో ఫస్ట్ చూసుకోండి, తర్వాత బర్త్డే వీడియో మొత్తం వస్తుంది చూపి. సో గైస్, చిన్ని వాళ్ళ డాడీ అనమాట. అవన్నీ చూపి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కొట్టు అరే రావాలి ఒక్క నిమిషం వచ్చింది. గాయస్ దొరుకుతుంది చిన్ని అనమాట. అరే రే పెట్టు చిన్ని ఏమే చిన్ని చిన్ని సిగ్గు పడుతున్నావు. మళ్ళా పెద్ద పెద్ద అద్దాలు పెట్టుకో. ఏం చేస్తున్నావు? అరే పూలు పట్టి ఏడబట్టి. అరే అరే చిన్ని అరే హెలికాప్టర్ షాట్ చూపి. మీరు ఆ వీడియో చూడగానే ఎట్లుంది ధర్మేష్ గారు? నాకు ఎక్కలేని అనుభూతి వచ్చేసింది. చేతి పని చేస్తలేదు. ఆ వీడియో చూసారు, నా చేయి పని చేస్తలేదు అయ్యా. అయ్యో ఏం పని చేయాలో నాకు అర్థమవుతలేదు అయ్యా. చిన్ని నీళ్ళకి వచ్చింది. హెలికాప్టర్ వచ్చిన చెల్లి ఏమన్నది ఏంటంటే మన డాడీ హెలికాప్టర్ తీసుకొని వచ్చిండు చిన్ని పంప్ దేనికంటాను నిజంగా. అదే వస్తుంది ఇంకా బ్యాక్గ్రౌండ్ నిజంగా చూడండి. సో హెలికాప్టర్ మొత్తం తిరుగుతుంది అనమాట ఇక్కడ. సో చిన్ని నీకు హెలికాప్టర్ లో నుంచి వస్తే నీకు ఏమనిపించింది? చిన్ని అరే ఇప్పుడు డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతుందా? అరే రే 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 నెట్వర్క్ లోపలికి
A few minutes later. కేక్ అరిగిపోతుంది అంట. ఓకే, కేక్ అయితే కట్ చేసేద్దాం. బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. కేక్ అయితే ఫస్ట్ కేక్ ఆకలిస్తుందంట చిన్నికి, సో కేక్ అయితే కట్ చేసేద్దాం మనం. దాని పక్కన మీద ఫ్యాన్ పక్కన అదే గట్టి అరే సో ఇవాళ నీకు ఇంత మంచి వర్క్ చేసినావు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? అరే అప్పుడు ఉప్పర్ పని కూడా చేసినారు. దాని మీద చేయి తీసే చూడు. ఆ కేక్ పెట్టేయండి పాపం. ఆ చేతులు సెపరేట్ అయిపోయినాయి. సో గైస్ ఇక్కడ కేక్ పెట్టడానికి కూడా కొట్లాడుతున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ మన ధర్మేశ్వరం అయితే కేక్ పెడుతున్నారు అనమాట. సో కేక్ పెట్టేసి హ్యాపీ బర్త్డే టు యు. మంచిగా పట్టుకున్నా కానీ కొంచెం సరే నాను. అయ్యో ఏమైందన్నా? అయ్యో ఆ బరువు కూడా లేవటలేకపోతుండు. హ్యాపీ బర్త్డే టు యు. నేను మంచి శివగామి నా కొడుకు భరత్ చాలా మంచివాడు గైస్. ఇది నాకే పట్టుకొచ్చింది. నేను ఇయ్యలే, ఒక తమ్ముడు ఇచ్చిపోయింది. మేము గిఫ్ట్లు తేలే, ఎందుకంటే మాకు టైం దొరకలే. పొద్దున మామూలు ఫోన్ చేసిన మామూలు కృష్ణ లెక్క అమ్మమ్మలాగా ఉందా. సో గిఫ్ట్ అయితే మనం చూపిద్దాము. సో గిఫ్ట్ చూపినది చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు అందరూ వచ్చి కొంచెం స్పెండ్ చేసినందుకు. కొంచెం చిన్న ఉంటే బాగుండు. చిన్న ఇలా లేడు. చిన్న అంటే ఓరో తెలియదు చెప్పు. చిన్న ట్విన్స్ అన్నమాట. ఓకే ఇలా చిట్టి బాబు నేను ఇప్పుడు కోసిన కేక్ వాళ్ళు లేకుండా కోసినాయి సార్. ఫస్ట్ వెరీ గుడ్. అవును వాళ్ళు లేకుండా కోసినాయి. నైస్. చిట్టి ఆమె పేరు చిట్టి, మా అన్న పేరు చిన్న, నా పేరు చిన్ని. చిన్ని అంటే మొత్తం సి తోని. ఓకే. నీకు ఎట్లా అనిపిస్తుంది? మీ అక్క బర్త్డే చేస్తారు, ఏం గిఫ్ట్ ఇచ్చినా? పెద్ద గిఫ్టా? నేను తినేసిన రైట్, నా కోసం తినేసిన. అంటే అంకుల్ లేరు కదా, ఇట్లా బాధపడుతురా, ఇట్లా అంకుల్ ఉంటే మంచిగా ఉంటది అన్నట్టు అనిపిస్తుంది కదా, అలాంటివి ఫీలింగ్స్. చూపి. అరే వావ్, అది నేనే వేసా. కాదు మంచిగా అండి. మాకు వెరీ వెరీ నైస్ యార్. కానీ సారీ ఈ ఇయర్ డాడీని చాలా మిస్ అవుతున్నాను.
అంటే ప్రతి 3 years నుంచి చాలా మిస్ అవుతారు. ఈ ఇయర్ ఎందుకు ఎక్కువ మిస్ అవుతారు? చాలా ఎక్కువ అంటే సో వాళ్ళ డాడీ అన్నమాట. సో ఎట్లా చనిపోయారు అంటే యాక్సిడెంట్ లో చచ్చిపోయారు. సో గైస్ మీరు కూడా ఎప్పుడైతే డ్రైవ్ చేస్తుంటారో జరా కేర్ఫుల్ డ్రైవ్ చేయండి. ఫోన్ అయితే అస్సలు మాట్లాడాలి. అంటే అది రాత్రి ఎట్లా రాసి ఉంటుంది తెలియదు, పోయేది ఉంటే ఎట్లానో పోతాం కానీ కొద్దిగా మన సైడ్ నుంచి మనం కేర్ తీసుకోవాలి. లైక్ హెల్మెట్ కానీ అండ్ అట్లనే కొన్ని లైక్ సేఫ్టీ ప్రొవైడ్ చేసుకుంటే మన హెల్త్కి మంచిది. అండ్ మన కోసం మన ఇంట్లో అమ్మ నాన్న ఎదురు చూసేటోళ్ళు వాళ్ళు కూడా ఇంటికి వచ్చే వరకు ప్రాణాలు ఉండే వాళ్ళ చేతిలో. సో అలాంటి సిచ్యువేషన్లో మనం బతుకుతున్నాం అనమాట. సో చూసి వాళ్ళ ఇప్పుడే చూస్తున్నా అంటే లైక్ నేను డైలీ ట్రావెల్ చేస్తుంటే లేలేనా కూడా ఒక 8-9-10 యాక్సిడెంట్స్ అవుతాయి. సో దానిలో ఎవరు వస్తారో ఎవరు బతుకుంటారో చెప్పలేము. సో వైల్ డ్రైవింగ్ చిన్ని నీకు కూడా చెప్తున్నా, దన్నదన పోకుండా బీ కేర్ఫుల్, జాగ్రత్త అండి. అంటే చిన్ని గురించి ఒక 2 మాటలు చెప్పండి. చిన్ని గురించి తీసుకున్నానుకో ప్రాణం కంటే ఎక్కువ మంచిగా చూసుకుంటది. ప్రాణంని పలగొట్టేస్తుంది. అంతేనా? చిన్న నాకు కావాలంటే కావాలంటే చిన్ని గురించి ఏదైనా ఒక మంచి మూమెంట్ చెప్పండి. అంటే మంచిగా చిన్న క్యూట్ గా ఉంటది. అరే క్యూట్ ఉంటా నవ్వుతుండు. ఏమైంది? నేను క్యూట్ లేనా? నేను ఒకటే చెప్తా, నాకు ప్రేమ ఎక్కువ అంటే తమ్ముళ్ళ మీద, తమ్ముళ్ళ మీద ఇంకా నా అన్నల మీద చాలా ఉంటది నాకు ప్రేమ. చెప్పను కాదు అన్న గురించి ఏమన్నా చెప్తురా మీరు? అన్న పిజ్జలేదే అయిపోయింది, ఏం చెప్పలేము. అట్లా చెప్పుంటారా ఎవరన్నా? ఇజ్జత్ అంతా ఏం లేదు అని మా తమ్ముడు గురించి ఎందుకు అట్లా చేస్తారు? సరే నిజంగా ట్రూ వర్డ్స్ అంటే మీరు ఎప్పుడు చూడనికే చాలా ఫన్నీ ఉంటది కానీ చాలా మంచోడు అన్న. మీ అన్న చాలా మంచోడు. ధర్మేష్ చాలా కేర్ తీసుకుంటాడు. చాలా ఇట్లా అయిపోయింది అనమాట. అందరి గురించి మాట్లాడుతారు, ఈమె గురించి మాట్లాడరా? చూడండి ఇట్లా మొగుడు పిల్లలకి చెప్పు. కాదు, షీఈ్ మై వైఫ్. అనకండి, ఈ పిల్ల చిన్న పిల్ల కాదు, షీఈ్ 19 years old. కిడ్స్ వేర్ సారీ కిడ్స్ వేర్ కాదు, షీఈ్ నాట్ కిడ్స్ వేర్, షీఈ్ మై వైఫ్. వైఫ్ ఓకే. మళ్ళీ అందరు రియాక్షన్ చేస్తున్నాడు, రియాక్షన్ చేయవా? సో చిన్ని గురించి 2 మాటలు చెప్పా నువ్వు కూడా. సో చిన్ని ఒక మంచి పిల్లనే అని చెప్పినట్టు ఉంటది, కానీ ఒక్కొక్కసారి నేను కాదనుకుంటా ఏదేదో చేస్తుంది. సో అప్పుడప్పుడు నాకు అట్ట అనిపిస్తుంది. అందుకే నేను కూడా చిన్నితో ఎక్కువ మాట్లాడడం ఆపేసిన. వాళ్ళ మమ్మీ చెప్పినప్పటి నుంచి కొన్ని మంచి మాటలు చిన్ని గురించి. సో దూరం పెడుతున్నా చిన్నికి, అది అట్లా మాట్లాడు. సో ఆ చెడు మ్యాటర్ తెలియగానే ఇంకా దూరం పెట్టేసిన అనమాట. సో ఇప్పుడు చెప్పు చిన్ని, మారుతావా ఇంకా మారాలనుకుంటున్నావా? మారడం ఏ చిన్ని అని ఎప్పుడైనా కైండ్ హార్ట్ పర్సన్ అబ్బా, మంచి పిల్ల. ఒక ఆమె ఉంది ఇప్పుడు, ఇల్లు మొత్తం వీళ్ళే చూసుకోవాలి కాబట్టి వీళ్ళందరూ కూడా కొద్దిగా ఏదో చిన్న వర్క్ చేస్తుంది కాబట్టి ఈమెనే మొత్తం మెయిన్ గా చెప్పాలంటే పిల్లరు. కానీ ఈమెనే నేను కాదు నాది కాదు అనుకుంటే అది కాని పని. సో మమ్మీ చెప్పినట్టు వినాలా, ఆమె మీద ఒట్టి వింటాను. సో గైస్ ఈ రోజు పెద్ద ఒట్టు శాసనాలు నడుస్తున్నాయి అనమాట ఇక్కడ అయితే. సో చిన్ని ఇక్కడ వచ్చేసేయండి, ఆంటీ మీరు కూడా ఇక్కడ వచ్చేసేయండి. సరే ఇంకొకసారి వీళ్ళ మమ్మీకి కాల్ చేసి అడుగుతా చిన్ని ఎట్లుంది, ఎట్లా బిహేవ్ చేస్తుందని. షీ ఎనీథింగ్ ఆమె నుంచి మనం రాంగ్ బిహేవ్ చేస్తే చిన్నిని మేము ఛానల్ నుంచి దూరం పెట్టేస్తాం. వా ఇదైతే చాలా మంచి విషయం. కాదు అంటే నువ్వు అనుకుంటున్నావు, చెప్పేది నువ్వు ఛానల్ లో దూరం పెడతా అని చెప్పి ఆలోచిస్తుంది, కానీ ఎందుకు దూరం చేస్తాడని చెప్పి ఆలోచిస్తాడు. పాయింట్ టు పాయింట్
మనిషి తప్పు చేసినా ఒప్పు చేసినా నా మనిషి అనుకుంటా అది ఎంత తప్పు చేసినా ఒప్పే చేస్తా. అవును అట్లానే ప్రతిదానికి తప్పు చేసుకుంటా పోతే ప్రతిదానికి ఇంకా లేయాలా? ఏమంటుంది దానికి ఆన్సర్ ఇది మంచి తప్పు చేసినా ఒప్పు చేసినా నా మనిషి అనుకుంటే ఏమన్నారా అని అంటుంది. ఏమన్నారు కాదు, నా మనిషి అనుకుంటే అది ఎంత చేసినా మనం మన కాడికే ఉంచుకోవాలి. మన కాడికే ఉంచుకోవాలా? కానీ నువ్వు అడగకుంటే ఎట్లా చెప్పు? అరే నువ్వు నా తమ్ముడు వాడిని అడగవారా? అరే చెప్పావారా? అక్క గురించి 2 మంచి మాటలు చెప్పరా? చాలా మంచిది. అరే మంచిదంటే మంచిది. పౌడర్ వేస్తే తెల్ల అవుతాడు. అట్లేం లేదు, మర్చిపోయాను. అట్లేం లేదు. చిన్ని మా ఛానల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు పరిచయం. ఎట్లా అంటే మా సిస్టర్ లాగా చాలా మంచిగా ఉంటుంది మాతో బాండింగ్ అందరితోని, అంటే మా టీమ్మేట్స్తో అందరితోని హ్యాపీగా ఉంటుంది. మేము ఎట్లా ఎంజాయ్ చేస్తామో ఆమె కూడా అట్లనే ఎంజాయ్ చేస్తుంది. కానీ కొంచెం ఒకటి నచ్చదు నాకు, అది ఏంటంటే ఆమె మగపిల్లగా లెక్క చేస్తుంది. ఆడల డ్రెస్సులు వేసుకోమని చెప్పు కాలేజీలో ఆడికైనా వాళ్ళ మమ్మీ కుర్చీ అనేసింది ఇప్పుడే. ఎట్లా అంటే కోపం మీద కూర్చోండి ఆ కుర్చీ కాదు, ఆడల బట్టలు అనగానే తాపడం అనేసింది. చెప్తానే ఉంటాను బిడ్డ, నేను చెప్తానే ఉంటా చిన్ని అని చెప్తుంది. కానీ లే చిన్ని అట్లుంటేనే మాకు ఇష్టం. ఎట్లా అంటే రఫ్ అండ్ టఫ్ ఉండాలి. ఈ రోజులలో ఆడపిల్లలు అంటే ఒకటి అన్న అట్లనే ఉండాలి. ఓకే, హ్యాపీ బర్త్డే చిన్ని. రైట్ బై బై. సో ఈ వ్లాగ్ అయితే ఇప్పటికైతే ఎండ్ చేస్తున్నాం అనమాట. సో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో అదనమాట మ్యాటర్. సో అట్లానే చిన్న ఎట్లా రెడీ అయిందో చెప్పండి. ఇంకొకటి ఏంటంటే ఎట్లా మీరు కూడా ఎట్లా జరుపుకుంటారో అది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.